హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో కరకరలాడే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిక్కుడుకాయలతోటి మనం బాయిల్ చేసి ఎప్పుడు ఫ్రై చేసుకుంటాము, లేకపోతే టమోటా వేసి కర్రీ చేసుకుంటాము. ఒకసారి ఇలా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోండి. మంచింగ్లోకి, పప్పులోకి కానీ పచ్చట్లోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. పప్పులోకి ఎప్పుడు మనం ఆలు ఫ్రై చేసుకుంటాము, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకునే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ముందుగా దీనికోసం చిక్కుడుకాయల్ని వాటికి విడిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేసుకున్నాక తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో పోపు కానీ ఆనియన్స్ వేస్తే మాడిపోతాయండి, ఏం వేయొద్దు. ఇవే కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి చిక్కుడుకాయలను తీసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్టు, కొంచెం పసుపు తీసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం కారానికి దీంట్లో కారం సిద్ధం చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, కొంచెం సాల్ట్ తీసుకోండి. తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ కారం తీసుకోండి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఈ కారం అయితే ఈ ఫ్రైలోకి చాలా టేస్ట్ ఉంటుందని, ఈ ఫ్రైయే కాదు ఏ ఫ్రై అయినా ఈ కారం ప్రిపేర్ చేసి పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా కరకరలాడేలాగా ఫ్రై చేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని దీంట్లో మన కారానికి తగ్గట్టు తీసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మంచింగ్లోకి కూడా కాదండి, రైస్లోకి కూడా వేడివేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.